ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక నూతన దినములో ప్రవేశపెట్టిన ఆ దేవునికి ఎంతో ఎంతో వందనస్తులమై ఉండి ఉంటున్నాం. రండి, ఉదయకాల సమయంలో ప్రార్థనతో ప్రభు మాటలను ఆలకిద్దామా. ప్రార్థన. మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. గత రాత్రి అంతా నీ కృపలో మమ్మల్ని కాచావు, దాచావు. మీరు ఇచ్చిన మరొక నూతన దాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీ మాటలు మేము వినున్నట్లుగా, నీ కార్యాలు మేము గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము, నాతో నీకేమి, నన్ను బాధపరచుకము. ఒంటరి జీవితాన్ని కోరుకునేవాళ్ళు, ఈ లోకమును అమితముగా స్నేహించేవాళ్ళు మాట్లాడే మాటలువి, వారి నోట మనం వింటూ ఉంటాము. ఎవరయ్యా వారు అని మనం చూసినప్పుడు, ఈ లోకాధికారి చేత నడిపించబడే వాళ్ళుగా ఉండి ఉంటున్నారు. ఈ లోకాధికారి ఎవరు అని మనం దేవుని గ్రంథం ద్వారా మనం గుర్తించినట్లయితే, ఈ లోకాధికారి సాతాను. సాతాను యొక్క నడిపింపులో, సాతాను యొక్క అధికారం కింద ఎవరు ఉంటారో, దానికి దాసులుగా ఉంటారో, వారు మాట్లాడే మాట, నాతో నీకేంటి, నీ పన్ను చూసుకో అన్నట్టుగా, నన్ను బాధపరచవద్దు, నా స్వేచ్ఛకి అడ్డం రావద్దు, నేను అనుకున్నది చేయాలి అని ఇలాంటి మాటలు ఎక్కువగా యవన బిడ్డల్లోనూ, మరి వ్యత్యాసభరితమైన జీవితాలు కలిగిన భార్యల్లో, భర్తల్లో, స్త్రీల్లో, పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంటవి. దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయంలో మనకి మాటలు కనిపిస్తూ ఉంటవి. 28వ వచనములో, వాడు యేసును చూసి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుము అని మరల నిన్ను వేడుకుంటున్నాడంటే దేవుణ్ణి కూడా. ఎందుకు? నా స్వేచ్ఛకు నీవు అడ్డం రావద్దు, నాకున్న కోరికలకు నీవు అడ్డం తగలొద్దు. ఏంటి వాడి కోరికలు, ఏంటి వారి యొక్క ఆలోచనలని మనం చూసినట్లయితే, లోకమును కోసం జీవించేవారు, లోకం కోసమే బ్రతికేవారు అన్నట్టుగా వింటున్నారు. వారు లోకము కోసం జీవిస్తూ, లోకము యందు బాధపడుతూ దేవుని దగ్గరికి గుర్తించారు. యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా. మరి దేవుడు వారిని ఎందుకు బాధపరుస్తున్నారు? వారు లోకాధికారి చేత బాధపడుతూ, దేవుని చేత బాధపడుతున్నామని ఎదుటి వారికి చూపిస్తూ ఉంటారు. కొందరిని మనం ఈ సమాజంలో గమనించినట్లయితే, దేవుని నమ్ముకున్నామండి అందుకే మాకు ఈ బాధలు, దేవుని నమ్ముకున్నామండి అందుకే మాకు ఈ సమస్యలు, దేవుని నమ్ముకున్నామండి అందుకే మాకు ఈ ఇబ్బందులు అని ఈ సమాజంలో చెప్పేవాళ్ళు లేరా? నీ చుట్టుపక్కలనే ఉన్నారు చూడు. దేవుని నమ్ముకుంటే సమస్యలు, దేవుని నమ్ముకుంటే బాధలు, దేవుని నమ్ముకుంటే కష్టాలు అని చెప్తారు. మరి అంతకుముందు నమ్ముకోకముందు కష్టాలు లేవా, బాధలు లేవా, ఇబ్బందులు లేవా? ఉన్నవి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేవునికి ఇవన్నీ కూడా పులిమి, నీవేదో మంచివాడు అనిపించుకోవడానికి, నీవేదో గొప్ప వ్యక్తి అనిపించుకోవడానికి ఏం చేస్తావు? ఎదుటి వారి మీదకి వృద్ధినట్టుగా చేసే పరిస్థితులు అన్నమాట. కానీ అదే సర్వోన్నతుని దేవుని కుమారుడా అనే మాట మన లూకా సువార్తలో 2వ అధ్యాయంలో కూడా దేవుని దూతలు ప్రభు అయిన క్రీస్తు లోకానికి రక్షకుడుగా జన్మించిన సందర్భంలో మాట్లాడతాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరు దేవునికి ఇష్టలుగా జీవిస్తారో వారికి భూమి మీద సమాధానం ఉంటుంది. ఎవరు దేవునికి విరోధముగా జీవిస్తారో వారు బాధించబడతారు, వారు శపించబడతారు, లేకుంటే వారు నిందించబడతారు, వారు సమస్యల్లో గుండా వెళుతూ ఉంటారు. కారణము
అపవాది చేత వారు ఏలుబడి చేయబడుతున్నారు. అపవాది చేత వారు నడిపించబడుతున్నారు. అపవాది చేత వారు అనుదినము కూడా పోషించబడేవారు అన్నట్టుగా ఉంటున్నారు. అందును బట్టి దాని చేత వారు బాధించబడుతూ దేవుని దగ్గరకు వచ్చేమన్నారు, నీవు మమ్ములను బాధించకు. బాధించబడేది ఒకదానితో, కానీ బాధించబడని దానితో, బడని వానితో మమ్మల్ని బాధించగని మాట్లాడుతున్నారు. చూడండి, ఈ దినాలలో అలా అనేకులు ఇలాంటి విషయాలను మనం చూస్తూ ఉంటాము. ప్రభు నమ్ముకోమంటే అయ్యో బాధలండి, ప్రభు నమ్ముకోమంటే అయ్యో కష్టాలండి, దేవుని దగ్గర రమ్మంటే అయ్యో ఇబ్బందులండి, దేవుని దగ్గరికి వస్తే అనే విధానాన్ని తెలియపరుచుంటారు. వారు ఉన్నదే బాధల్లో, వారు ఉన్నదే ఇబ్బందుల్లో, వారు ఉన్నదే సమస్యలు, వారు ఉన్నదే వ్యాధుల్లో, వారు ఉన్నదే సాతాను యొక్క బంధకాల్లో ఉన్నారు. వారు వాటి నుంచి విడిపించబడినప్పుడు, ఇక్కడ ఆ గెరాసీను ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ మనుష్యులలో నుంచి ఆ దయ్యాలను వెళ్ళగొట్టినాడు ప్రభు, అక్కడ ప్రభు సెలవిస్తాడు. చూడండి 29 వచనం మనం చూసినట్టయితే, ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మను ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వారిని పట్టుచు వచ్చెను గనుక వారిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతో కట్టి కావలి ఉంచిరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయిను. యేసు నీ పేరేమని వానిని అడుగుగా చాలా దయ్యములు వానిలో చుచ్చి ఉండిన గనుక వాడు తన పేరు సేన అని చెప్పిన. పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను, అయ్యో అప్పుడే మమ్మల్ని పాతాళానికి పంపించవద్దు, ఇంకా ఈ భూమి మీద మేము అనేకులను పాడు చేయాలి, అందుకు ఆ పందుల్లోనికి మమ్మల్ని పంపించని వేడుకున్నవి. దేవుడు సెలవీగా వెళ్ళి ఆ పందులెళ్ళి ఆ సముద్రంలో పడి చస్తే అక్కడున్న జనులు వచ్చి మా పందులు చచ్చిపోయినాయి, నువ్వు మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళని ప్రభువునే దూషించేవాళ్ళుగా, నిందించేవాళ్ళుగా ఉంటారు. ఎప్పుడైతే అతనిలో ఆ సేన అనే ఆ దయ్యములు పారిపోయినవో, వెళ్ళిపోయినవో చూడండి, అప్పుడు 35 వచనం, జనులు జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదాల యొద్ద కూర్చుంటూ చూసి భయపడి, అది చూసిన వారందరూ దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో ఆయనకు తెలియచేయగా, అతనిలో ఉన్న ఆ దయ్యపు ఆత్మలు అతనిలో ఉండి బాధిస్తున్నవి, త్రాగిస్తున్నవి, తిట్టిస్తున్నవి, దొంగిలిస్తున్నవి, నిందిస్తున్నవి, బాధిస్తున్నవి, మోసం చేసేవిగా, హత్యలు చేయించేవిగా, వ్యభిచారం చేయించేవిగా, అబద్ధాలు ఆడించేవిగా, సోమరులుగా, ఇలా రకరకాల కార్యాలు జరిగిస్తూ తను బాధపడుతూ తన తోటి వారికి కూడా బాధను కలిగించే పరిస్థితులు ఉంటే ఏమని మాట్లాడుతున్నాయి, మమ్మల్ని బాధపరచకు, మేము ఆయన్ని బాధిస్తాం, నువ్వు మాత్రం మమ్మల్ని బాధపరచుకో. ఈ దినాలలో అనేకులు కూడా అనేకుల జీవితాల్లో జరిగేది అది. మేము మాత్రం బాధపడకూడదు, ఎదుటి వారిని మాత్రము బాధపడతాం. మేము కష్టపడకూడదు, ఎదుటి వారిని కష్టపెడతాం. మేము మోసపోకూడదు, ఎదుటి వారిని మేము మోసగిస్తాం. చూడండి ఎలాంటి వ్యత్యాసభరితమైన జీవితాలు. ఈ దినాలలో దేవుని కార్యాలను గుర్తించలేక, దేవుని యొద్దకు రాక, దేవుని మాటలకు తమ జీవితాల్లో చోటు ఇవ్వక అపవాది వారిని ఏలుతూ ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుడి జీవితాన్ని మనం చూసినట్లయితే తండ్రి యొద్ద ఎంతో సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటే లేదు నాకు స్వేచ్ఛ కావాలి, నేను దూరంగా వెళతా, ఏదో
చేసి నేను సంపాదిస్తా అని తనకు కలిగిన వాటాను తీసుకుని వెళ్ళిపోయి వేశ్యలతో పాడు చేసి తినటానికి తిండి లేని పరిస్థితుల్లో ఎందుకు నాకు ఈ దుస్థితి అని బుద్ధి వచ్చినప్పుడు, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని, అయ్యో నా తండ్రి ఇంటి యొద్ద ఎంతోమంది పనివారికి అన్నం సమృద్ధిగా ఉంటే ఆకలితో అలమటిస్తున్నానని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడండి. ఆ తండ్రి ప్రేమ, ఎవరు ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో ఈ లోకములో వారికే ఈ భూమి మీద సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆశీర్వాదము, అభివృద్ధి అని చూడగలుగుతాం. ఆయన ప్రేమను రుచి చూడకుండా, ఆయన ప్రేమను గుర్తించకుండా ఈ లోకములో నువ్వు ఏదైనా కలిగి ఉన్నావంటే అది నీకు ప్రమాదం అనే విషయాన్ని గుర్తించు. అది నిన్ను ప్రాణం పోవునంతగా బాధిస్తుంది. ఆభరణాలు ఒంటికి ధరించినప్పుడు అలంకరణే దొంగోడు చూసినప్పుడు అది నీ ప్రాణానికి హానికరం. అదే నీ బంధువులు, నీ రక్త సంబంధులు చూస్తే వాటిని బట్టి అతిశయిస్తారు, మురిసిపోతారు. ఎంత చక్కగా నా బిడ్డ అలంకరించుకుంది అని. అదే దొంగోడు చూస్తే ఎలా నిన్ను హత్య చేద్దామా, ఎలా నీ మీద ఉన్న ఆభరణాలు దోచుకుందామా అనే విధానంలో వాడు కన్ను వేసి ఉన్ని ఉంటాడు. వాటి కోసం అవసరమైతే నీ ప్రాణాన్ని తీయటానికి కూడా వెనుకాడడం. ఇదే సాతాను చేస్తున్న పన్నాగం. ఈరోజు అనేకులను అపవాది మోసం చేసి తన కార్యాలను, తన ఆకృత్యాలను జరిగించుకుంటూ మనుషులను తన తట్టు త్రిప్పుకొని తన కార్యాలను జరిగించుకుంటున్నాడు. వానికి తొత్తులుగా, బానిసలుగా, లోలులుగా అయిపోతూ, త్రాగేవాడు త్రాగుతూ, తిరిగేవాడు తిరుగుతూ, తిట్టేవాడు తిడుతూ, కొట్టేవాడు కొడుతూ, పాపం చేసేవాడు పాపం చేస్తూ దాసులుగా మిగిలిపోతున్నారు. వాడు బాసుగా ఉండిపోతున్నాడు. నో, దేవుని ఆత్మకు చోటిద్దామా, దేవుని కార్యాలను గుర్తిద్దామా. అయ్యా, నీకు ఇష్టలేని వారికే కదా భూమి మీద సమాధానము, నీకు ఇష్టమైన జీవితము నాలో లేదు కదా. నన్ను నేను నీకు ఇష్టలుగా మలుచుకోవటానికి నీ సహాయం నాకు దయచేవా అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పక తన బిడ్డలైన వారికి సహాయం చేస్తాడు. యేసును నమ్ముకోమంటే, యేసు దగ్గరికి రమ్మంటే, యేసును సొంత రక్షకుడిగా అంగీకరించమంటే ఎన్నెన్నో సాకులు చెప్తావు. అదే లోక సంబంధమైన, పాప సంబంధమైన వాటి కోసం అడుగులు వేయమంటే పరుగులు తీసేవాళ్ళు ఎందరో, తాపత్రయపడేవాళ్ళు ఎందరో. ఎందుకు? లోకము సాతాను యందు ఉండి ఉన్నది. దేవుని యందు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడలు మాత్రమే ఉండగలుగుతారు, ఉండటానికి ఇష్టపడతారు. కారణము, ఎవరు ఆయన బీజము కలిగి ఉంటారో వారు పాపము జాలరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కనుక నీవు నేను కూడా ఆ స్వస్థ చిత్తుడై యేసు పాదాల యొద్ద దగ్గర కూర్చున్నప్పుడు చక్కగా బట్టలు ధరించి, అయ్యా మీరు చెప్పండి నేను చేస్తానని కూర్చున్నప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు అతన్ని. 39 వచ్చిన మనం చూసినట్టయితే, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. నీతో వస్తానంటే నాతో కాదు ఆయన రావాల్సింది. నువ్వు వెళ్ళు, నీవు ఇంటికి వెళ్ళు. దేవుడి నీ పట్ల ఏ గొప్ప కార్యాలు చేశాడో వాటిని నీ ప్రాంతం వారికి, నీ బంధువులైన వారికి, నీ స్వజనులైన వారికి ఆ విషయాన్ని తెలియచేయి అని చెప్పినప్పుడు
వాడు వెళ్ళి యేసు తానికి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణం అందంతటా ప్రకటించెను. ఏం జరిగింది? అతనిలో ఉన్న ఆ సేన అనే దయ్యములు దేవుడు బయటికి పంపించేశాడు. ప్రేమించే భర్తగా, లోబడే బిడ్డగా, లోబడే భార్యగా, విధేయత చూపించే విద్యార్థులుగా, నమ్మకమైన పనివారిగా, ఒకరి పట్ల ఒకరు క్షమా గుణము కలిగి ప్రేమ సహనములు కలిగిన వ్యక్తులుగా, యేసును ప్రేమించిన వారు, యేసును అంగీకరించేవారు, యేసును వెంబడించేవారు ఉంటారు. అదే లోబడనల్లకపోతే, ప్రేమించకపోతే, విధేయత చూపించకపోతే మీలో మరొకడు మిమ్మల్ని ఏలచున్నాడు, లోబడకుండా చేస్తున్నాడు, ప్రేమించకుండా చేస్తున్నాడు, విధేయత చూపకుండా చేస్తున్నాడు. నమ్మకమైన వారిగా ఆ మనస్తత్వాన్ని తీసివేసి మోసం చేసేవారిగా ఇలా రకరకాల అపవాది కుయుక్తులు, పన్నాగాలు ఏదైనాలలో మనుషుల్లో పెట్టి మరణానికి, నాశనానికి, నరకానికి ఈడ్చుకొని పోయేవాడు గుణి అంటున్నాడండి. మరి వాటి నుంచి నేను తప్పించబడటానికి లోకానికి రక్షకుడు అయిన ప్రభువైన క్రీస్తు వచ్చినాడు. అంటారు యేసు ప్రభు గొప్ప దేవుడండి అని చెప్తారు, కానీ ఆ గొప్ప శక్తిని, సామర్థ్యాన్ని వారి జీవితాల్లో చోటు ఇవ్వని వారుగా ఉండి ఉంటారు. అలా ఉండద్దే. దేవుని ప్రేమను బట్టి నాలోనికి రాయ్యా, నన్ను కూడా రక్షించయ్యా, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకోయ్యా, నీ సమాధానం నాకు కూడా ఈ భూమి మీద కావాలయ్యా, నీకు ఇష్టలుగా మేము జీవిస్తామని నువ్వు తీర్మానం తీసుకోగలిగితే దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలను ఆయన చేయుటకు సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు. అటి కృప దేవుడు తన బిడ్డలైన వారికి దయచేయును గాక. ఆమేన్. గొప్ప దేవుడా నీకు వందనాలు. యేసు సర్వోన్నతుడా, నాతో నీకేమీ మమ్మల్ని బాధపరచుకోమని ఆ మాట్లాడినారయ్యా. అపవాది చేత బాధించబడుతూ దేవుని చేత బాధపడుతున్నట్టుగా ఫీల్ అయ్యాడయ్యా. ఈ దినాలలో తమ సమస్యల చేత తాము బాధించబడుతూ తమ దేవుని బట్టి మేము బాధించబడుతున్నామని నెపాలు మోపే జనులు అయ్యా. అట్టి వారిని మీరు దర్శించండి. అపవాది బంధకాల నుంచి విడిపించి అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నీవు చేసిన మేలులను, ఘనమైన కార్యాలను అనేకులకు సాక్ష్యమిచ్చు వారిగా, సాధనాలుగా మార్చి నీ గొప్ప నామానికి మహిమ తెచ్చినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.